దేవుడు మాట్లాడిన మాట, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు అప్పుడే నేను బలపరుస్తాను, చాలా ఇక అన్నాడు దేవుడు. హల్లెలూయా. బలహీనంగా ఉన్నప్పుడు కృంగిపోకూడదు. నెగిటివ్ గా మాట్లాడతారు, నెగిటివ్ గా ఆలోచన చేస్తారు, నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉంటుంటారు బలహీనంగా ఉన్నప్పుడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది సామెతల్లో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు అవుతావు అని. బలహీనంగా ఉన్నప్పుడు నా పని అయిపోయింది అనుకోకూడదు, నా పని అయిపోయింది అని అనుకోకూడదు. మొన్న యాక్సిడెంట్ కాగానే అయిపోయింది నా పని అనుకున్నాను, ఆ చిన్నదానికే నా పని అయిపోయింది అనుకున్నా. నడుము విరిగిపోయిందేమో అనుకున్నా, కాలు మొత్తం అయిపోయిందేమో అనుకున్నా. అసలు నేను లేవగలుగుతానా నడవగలుగుతానా అర్థం కాలేదు. ఒక 3 days ఇక్కడొకరు నన్ను లేపడం వల్ల నాకు ఇంకా కాన్ఫిడెంట్ పోయింది, ఇంకొంచెం కృంగిపోయాను, ఇంకొంచెం బలహీన పడిపోయాను. నాకు నేనుగా లేవలేనప్పుడు నేను వేస్ట్గా నా పని అయిపోయింది అనుకున్నాను. ఇతరులు 2 వచ్చి లేపితేనే నేను లేవగలిగినప్పుడు నేను నా వల్ల ఏంటి అసలు అనుకున్నాను. కానీ చాలా క్విక్గా చాలా త్వరగా ప్రభువు నన్ను స్వస్థపరిచి రికవర్ చేశాడు. కారణం ఏంటంటే నా సంఘం ప్రార్థన చేసింది. హల్లెలూయా. నా సంఘస్థులు ప్రార్థన చేశారు, నా కొరకు ఏడ్చి ప్రార్థన చేశారు, నా కొరకు కన్నీరు విడిచారు. అయ్యో మా సేవకుని బాగు చేయి ప్రభు అని ఏడ్చి ప్రార్థించిన సంఘం నాకు ఉంది. నిజంగా నేను ధన్యుణ్ణి. హల్లెలూయా. అటువంటి క్రైస్తవ బిడ్డలు నా కొరకు దేవుడిచ్చాడు. మిమ్మల్ని బట్టి నిజంగా నాకు హ్యాపీగా ఉంది. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, నెగిటివ్ గా మాట్లాడుతుంటారు, నువ్వు పడితే నాకేంది, నువ్వు కింద పడితే నాకేంది, ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 ఊర్లలో మన సంఘాలు ఉన్నాయి కదా, 2 సంఘాలు. రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. నేను అర్థం చేసుకోగలను. వివిధ రకరకాల మెంటాలిటీ కలిగిన వారు ఉంటారు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే 4కి 4 బుద్ధులు ఉంటాయి. మరి సంఘంలోకి 20 మంది 30 మంది ఉంటే ఒక 20 కుటుంబాల నుంచి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్. మరి పాస్టర్ గారికి కష్టమా కాదండి? పాస్టర్ గారికి కష్టమా కాదా? ఇంట్లో ఉన్న 4 చిన్నోడితో బాధ, నడిపోడితో బాధ, పెద్దోడితో బాధ, కూతురుతో బాధ, అల్లుడితో బాధ, కుమార్తెతో బాధ, కోడలతో బాధ, రకరకాల బాధలు మీకు ఉంటాయి. వీళ్ళందరూ చర్చకు వస్తారు. మరి పాస్టర్కి ఇంకేం తలపోట్లు ఉండాలి చెప్పండి? ఏం తలపోట్లు ఉండాలి? అయినా కూడా నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను, మీరు నన్ను అర్థం చేసుకోరు చాలాసార్లు. నువ్వు పడితే మాకేంది, ఆయన పడితే ఇప్పుడు పోయి చూసి రావాలా, నాకు చూడాలనిపిస్తలేదు. ఇప్పుడు ఎవరు చూడమన్నారు నేను? రకరకాల మాటలు మాట్లాడేవారు. ఇది ఈ నోట ఆ నోట చివరికి మళ్ళీ ఎక్కడి దాకా వస్తుంది అంటే నా దాకా వస్తుంది అది, అమ్మ నా వరకు వస్తుంది. అది వచ్చినప్పుడు నేను కొంచెం కృంగిపోతాను, నేను కొంచెం బలహీన పడిపోతాను. సరే నా బిడ్డలే కదలే అనుకుంటాను. హల్లెలూయా. నా సంఘమే కదలే, వాళ్ళు కరెక్ట్ అర్థం చేసుకోలేకపోయారు, ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ అర్థం చేసుకోలేకపోయారు, ఇంకొక సిచ్యువేషన్లో అర్థం చేసుకుంటారులే అనుకుంటాను. మరి ఇట్లాంటి మనసు, నాకంటే పెద్ద వయసు గలవారిని నేను అర్థం చేసుకోవాలి, నాకంటే చిన్న వయసు గలవారిని నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నన్ను తండ్రి పాత్రలో పెట్టాడు. సంఘంలో పాస్టర్ గారు అంటే ఒక ఆత్మీయ నాయకుడు, అది మాత్రం కాదు, ఒక ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి, తండ్రి పాత్రలో ఉన్నాడు. 19వ సంవత్సరం 20వ సంవత్సరం అవుతుంది నేను సేవకుడినయ్యి. అంటే అన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పాస్టర్గా అనుభవం ఉన్నది. కాబట్టి రకరకాల ఊర్లు తిరుగుతూ, రకరకాల మనుషుల మధ్య పరిచయం చేస్తూ, రకరకాల తెగల మధ్యలో సేవ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చాలా విషయాలు అర్థమైపోయాయి. చాలా మందిని అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనతలో నా కృప నీకు చాలు అన్నాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నేను బలపరుస్తాను అన్నాడు. చదువుతారా? చదివితే కూడా ఒక మంచిదే ఆ మాట. 2 కొరింథీ 12:9 నుంచి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలే అందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. నిజమైన క్రైస్తవుడు వీటన్నిటిలో హ్యాపీగా ఉంటాడట. ఇటువంటి కలిగినప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడు హ్యాపీగా ఉంటాడట.
ఈ విషయం తెలుసు కదా ఆయనకు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు ప్రభు నన్ను బలపరుస్తానన్నాడు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నా కృప నీకు చాలునని ప్రభు చెప్పాడు కదా. ఆ కృప ఉంటే చాలు, ఆ కృప ఉంటే చాలు. అందుకనే తిమోతికి చెప్తాడు,